మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు వేడుకలను లోటస్ పాండ్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని కొందరు ప్రశ్నించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించి అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు, నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే, ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము 500 ఎకరాల భూమిని కోల్పోయినారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము, ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు, చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు. సర్వం కోల్పోయినారు. నేల కొరిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఆస్తులు, అంతస్తులను సర్వం త్యాగం చేసినారు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు.
పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలేదు. జనసేన నేతలపై ఆ పార్టీ నేత టీడీపీ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు క్లాస్ ఇచ్చారు. తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి కేసుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారని మండిపడ్డారు. అలాగే అరవ శ్రీధర్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యవహార శైలిని ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు. ఇళ్లపై దాడులు, వైసీపీ అరాచక వైఖరిని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ ఆదేశించారు. కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాం, పార్టీని ఇబ్బందులకు గురి చేసే వారిని ఉపేక్షించాం, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. దీంతోపాటు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంపైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. అందరి చిట్టా తన వద్ద ఉందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. విచారణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంపై ప్రజాభిప్రాయం సేకరించిన ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో పక్కనే 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీన 2006న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింపచేశారు, మీ గ్రామంలో జన్మింపచేశారు. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి ఎక్కడైనా చేసుండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్లి ఈ పథకాన్ని పురుడు పోసుకునేలా చేసిండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి ఇక్కడ పని. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ పార్టీలో టిష్యూ పేపర్ లాంటి సంబరాల రాంబాబు జగన్ మెప్పు కోసం 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును దూషించడం ఎంతవరకు సమంజసమని మండిపల్లి ప్రశ్నించారు. మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. కన్ను కొట్టిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ సానుభూతి పరులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండికొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు, అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు, వాళ్ళల్లో బిగ్ పేరు చెప్పాల్సి అవసరం లేదు. సంబరాల రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు, అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలో ఉన్నాడు సంబరాల రాంబాబు అని. జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి మంత్రులు, పీసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక మంగళవారం మంత్రులతో సీఎం సమావేశమవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కల్వకుంట్ల కవిత
వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ అవసరం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలన్న కేటీఆర్ పిలుపును కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. కులం కాదు, గుణం చూసి, డబ్బులు కాదు, పనిచేసే వారికి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ జాగృతి తరపున ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై మంచి అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నామని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ అవసరం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేయాలన్న కేటీఆర్ పిలుపును కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. సిట్ చీఫ్ సజ్జనార్ ఎక్స్పోస్ట్కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ను అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోని తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్కు లేదని తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేయాలి కానీ తీర్పు చెప్పే హక్కు లేదని, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఏపీలో రాజకీయాలు బగ్గుమంటున్నాయి. అంబటి రాంబాబు, జోగి ఇళ్లపై దాడులను వైసీపీ నేతలు, అంబటి కూతురు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వైసీపీ నేతల ఇంటిపై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తామేంటో చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు మా లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరిగితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏమో రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరోజులో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పెడితే తిరిగి పైపు వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ, అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే
ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామన్నా. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ? నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళు సినిమా. ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. మీరు అక్కడ క్లియర్ గా చూస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక వలయం కింద ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మీరు పట్టుకోండి, మేము పట్టుకుంటాం, దొరికినోడిని దొరికినట్టు కొట్టేద్దాం, లేదా దొరికినోడిని దొరికినట్టు చంపేద్దాం. ఇదేనా? ఇది కాక ఇంకొక అంశము, మొన్న జోగి రమేష్ గారు, నిన్న జోగి రమేష్ ఇంటి పైన, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి పైన. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళు గొంతులు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. సిట్ నివేదిక ఇవ్వటం మూలంగా సింగాలను బదిలీ చేసినట్టుగా ఉసుకుమంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కనీసం చంద్రబాబు గారు మాట్లాడకపోతే పోయినారులేండి, ఆయన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేకపోయినారు అనుకోండి, ఒకరిన మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి మీరు. దానికి తోడు ఆయన TV5 లో మూర్తి ఒక చర్చ కూడా పెట్టాడు. ఏమని? సింగాల్ని ఎలా పంపిస్తారండి, ఆయనకున్నటువంటి బలం ఎంత, కేంద్ర ప్రభుత్వంలో మొత్తం నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది, ఇది కూటమే కోటరీనా అని అక్కసు భరించలేక కూటమి ప్రభుత్వం మీద కూడా కూటమే కోటరా అని అనగలిగే స్థాయికి బిఆర్ నాయుడు వెళ్ళగలిగినాడు. అంటే కొండ మీద జరిగేటువంటి తతంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా? వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా, పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిలో నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఓ హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలన నుంచి కక్షలు, కుతంత్రాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. కల్తీని నిర్ధారణ జరిగాక సందేహం ఎందుకని మండిపడ్డారు. భూమన విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. టీడీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. అంబటి ఇంటిపై దాడికి ముందే ఆయన కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పాల్సి ఉండేదన్నారు. అధికార ప్రత్యర్థుల మధ్య
రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం. కల్తీని ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు. అడల్టరేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తారు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈ రోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్ గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైన, ఏ కులమైన, ఏ మతమైన వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంచెం క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. ఈరోజు ఇప్పుడే నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే చూశాను 10 నిమిషాల క్రితం. నా మీద దాడి చేయించారు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. ఇక లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వేరే పని లేదా? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారని నువ్వు ఊహించుకుంటున్నావా? ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీద రాజకీయాల్లో ఉంటే దాడులు చేయిస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో సరైన సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయి ప్రాతినిధ్యం దొరికింది ఇప్పుడే. కాబట్టి వాళ్ళు బడుగులకు అవకాశం కల్పించిన వాళ్లే కానీ ఎక్కడ ఆటంకాలు సృష్టించిన వాళ్ళు కాదు. మరి నీ వరకు వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఎందుకు ఇంత ఇదవుతా ఉంది? నువ్వు వ్యక్తులంటే నీకు లెక్కలేదు, వ్యవస్థలంటే లెక్కలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు 2 ఏళ్లు దాటినా ఇంకా ముగింపుకు రాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణలో ఏం జరిగిందనే విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని భావిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత చెప్పారు. సిట్ దర్యాప్తును తప్పుబడుతూ వ్యాఖ్యానించడం సరికాదని, చట్టాలను అందరూ గౌరవించి విచారణకు సహకరించాలని కల్వకుంట్ల కవిత అన్నారు. ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కతోని కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను.
వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేం చెప్పిన వాళ్ళకి ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకి పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా, నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగులేదు. మొన్న వచ్చిన గ్లోబల్ సమిట్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తాను. ఫస్ట్ గ్లోబల్ సమిట్ లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్ని కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియల్. తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్. ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న 2025లో గ్లోబల్ సమిట్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025లో పెట్టిరు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది. ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ₹1 కూడా ఇవ్వకుండా మనల్ని విస్మరిస్తోంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో 22 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరిని కూడా పరామర్శించలేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు, అంత బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు. అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. లోక్సభలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా చైనాతో సరిహద్దు ఇష్యూను ప్రస్తావించిన రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవనే రాసిన పుస్తకంలోని ఓ వ్యాఖ్యానాన్ని రాహుల్ ప్రస్తావించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.